ఊరిని హెచ్డిపి పైప్ నుంచి మళ్ళీ పీవీసీ పైప్ ఎక్కనీకి నానా తిప్పలు పడ్డాం మేమైతే. ఈ కర్రె పైప్ కాల్చి తెల్ల పైప్ కాల్చి అది ముడత వచ్చి ఇది ముడత వచ్చి గీ పిల్లగాడు చూస్తే ఎంత అల్కా ఎక్కించినో చూడుర్రి. ఒకసారి చూస్తే మీరు కూడా అల్కా వేసుకుంటారు. ఎవరు దానికి టెక్నీషియన్ దానికి కూడా పోల్చిన అవసరం లేదు, ఏమి లేదు. ఇగో నల్ల పైపును బ్లేడ్ పెట్టి గిల్లగిల గీకిండు. గీకి మళ్ళీ ఇంత దాని మీద ఇంత గమ్ము పోసిండు. మళ్ళీ అట్నే ఆ పీవీసీ పైప్ మీద ఇంత గమ్ము పోసిండు. దబ్బుక్కున ముట్టించిండు. అగో దబ్బున అంటుకుందో చూసినావా? మంట అంటుకోగానే ఏం చేసిండు, పైప్ మెత్తగా అయింది. మెత్తగానే మళ్ళీ తీసుకొచ్చిండు. కర్ర పైప్ ఇంత గమ్ము పెట్టిండు కదా, కర్ర పైప్ మీద గమ్ము పోసి అనా మాత్రం లేపడికి నొక్కితే పోతనే ఉంది అనుకో రాదు పైప్. ఇక మళ్ళీ సుక్క కూడా కారతలేదు, నీళ్ళు కూడా కారతలేవు. అరే ఇదేమో అలకటి ఉంది ఉపాయం అనుకోరు. మీరు కూడా ఎయ్యిర్రి, అల్కటి పని అనుకోరాదు. నేనైతే ఎంతో తిప్పాలనుకున్నా, ఎంత కష్టం అవుతుందో అనుకున్నా. కష్టం లేదు, పెద్ద పెద్ద మంట పెట్టి ఆయిల్ పెట్టి ముంచుడు అది ఏమి లేదు. అల్కగా అయిపోయింది పని. చూసి రా ఎట్లా చడుక్కుని అయిపోయిందో. సుక్క లీక్ కాదు, మంచిగుంది పని.